వర్మ గారు ఈ సర్వేలన్నీ పక్కన పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అవుతాయి కనీసం ప్రసాద్ గారిని చెప్పానండి. 120 నుంచి 130 మధ్యలో, సర్వేలన్నీ 120, 130 మధ్యలో ఉన్నారు ఇవాళ. కనీసం 30 సీట్లు తెచ్చుకోవాలి. ప్రసాద్ గారు సర్వే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అండి. మీరు పేపర్లలో నిన్న రిపబ్లిక్ టీవీ వాడు ఇచ్చాడు, చూసుకోమనండి. 141 ఇచ్చారు. ఎవరికైనా దిక్కుమాల పేపర్లు చదువుకుని మీరు ఏమైతే ప్రజల్లో మీరు ఎక్కడ ఏడ్చారండి? నాకు అర్థం కదా. ప్రజల్లో ఎక్కడ ఏడ్చారు మీరు? తెలుగుదేశం వాళ్ళు చెప్పండి. ఊరికే వచ్చేస్తున్నారు ఊరికనే డిబేట్లకి. ప్రజల్లో ఎక్కడ ఉన్నారు మీరు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని దించాలి, జగన్మోహన్ రెడ్డి దించాలి తప్ప ప్రజలకి మా వల్ల ఇది అని చెప్పి ఎక్కడ ఉన్నారండి మీరు? సంపత్ గారు, ప్రజలకి మా వల్ల ఇది అని చెప్పిన ఉదాహరణ ఒకటి చెప్పండి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, ఈ కొలాయి బిందుల దగ్గర ఆడవాళ్ళు తుమ్మిది పోసుకోవడం తప్ప ఏం చేస్తారండి మీరు? ఎందుకు లేదు? ఇగో టికెట్ అనౌన్స్ చేసిన చంద్రశేఖర్ ఎన్నో గొడవలు ఎదుర్కొంటాడు. వార్తలు చూడండి. నీటి ఎత్తడు ఉంది, నీటి ఎత్తడు తీర్చమని గొడవలు ఎదుర్కొంటున్నాడు. ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్ళకుండా ఎవరున్నారండి? మన ప్యానెల్లో ఉన్న చంద్రశేఖరే ప్రజల్లోకి వెళ్తున్నాడు. కనుక్కోండి. ఓకే, ప్రజల్లోకి వెళ్తున్న చంద్రశేఖరే ఉన్నాడు ప్యానెల్లో. కనుక్కోండి. మీరు ఏది కనుక్కోరు. గోపెట్లో ఇంట్లో కూర్చొని టీ షర్ట్లు ట్రాక్లు వేసుకుని సెల్ఫీలు పెట్టుకుని కూర్చొని టైం పాస్ కళ్ళ ముందు జనసేన పేరుతో కొట్టుకోలేస్తున్నారు. ఎన్డీఏ కన్వీనర్ చక్రం తిప్పేశాం, బొంగరాలు తిప్పేశాం. జనసేన లేకపోతే దిక్కు లేదు. ఎవరు మీకు ధైర్యమే లేదు బయటికి రావడానికి. ఏం మాట్లాడుతున్నారు? సినిమాలు సర్వేలు మాత్రమే మీకు దిక్కు, సినిమాలు సర్వేలే, ఇంకేం లేదు. చాటలతో చెప్పులతో కొట్టే పరిస్థితిలో ఈనాడు మీరు కూడా పేపర్లో ఛానల్ చూసి పెట్రోల్ బంక్ అయితే రోజు ప్రమాణ స్వీకారాలే. పెట్రోల్ బంక్ రోజు ప్రమాణ స్వీకారాలు పెడతాడు. మీకు తెలీదు ప్రసాద్ గారు, మీకేం తెలియదు. మీరు హైదరాబాద్ లో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. అరే నిన్న లాస్ట్ వీకే ఆల్మోస్ట్ మీ నెల్లూరు దాకా వచ్చా. నెక్స్ట్ వీక్ వస్తా నెల్లూరు దాకా వచ్చా. మొత్తం నెల్లూరు దాకా వచ్చా. నెక్స్ట్ వీక్ మొత్తం వస్తా నేను. ఏం మాడుతున్నారు? నేను ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పను. ఎవ్రీ వీకెండ్ ఒక నియోజకవర్గంకి వెళ్ళి వస్తా. జనం కూడా మీతో లేరు ప్రసాద్ గారు. మీకు సర్వే రిపోర్ట్ లో సినిమాలే దిక్కు, జనం మీతో లేరు, ఎంపీలు మీతో ఉండరు. మీ దగ్గర సినిమాలు లేరు. బాలకృష్ణ సినిమాలోనే ఉంటాడు. హిందూపురికి వెళ్ళి బాబాను పెట్టేదానికి, మీ పార్టీని బొద్ద పెట్టడానికి మీ చెల్లెళ్ళు, మీ తల్లులే చాలు ప్రసాద్ గారు. అదే కర్మ. అలా కుటుంబం మీద పడి బతికే జీవితం అయిపోతుంది. అంతేగాని 42 సంవత్సరాల పార్టీ దీని వైభవం ఈ నాయకులు ఇది పని చేయాలి అది లేదు. కుటుంబంలో కొట్టు సత్యాది మీకు అడ్వాంటేజ్. దానికి జనం రెడీగా ఉన్నారు. నాగేంద్ర గారు 120 నుంచి 125 స్థానాలు వైసీపీ గెలుస్తుందన్నది ప్రసాద్ గారి సర్వే. సో ఆయన చూసినవి విన్నవి నేను చెప్తాను సార్ దానికి ఆన్సర్. కళల్లో బతకమనండి ప్రసాద్ గారు, కళల్లో ఉండమనండి. చంద్రశేఖర్ రాజు గారు టీవీ డిబేట్ లో హ్యాపీగా చూసుకుని పెట్రోల్ బంక్ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే హ్యాపీగా ఉండండి. ఆయన మాట్లాడండి. పాపం ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు మా సార్కి ఎంత అన్యాయం చేశాడో మాట్లాడి. నేను అనేది ఏంటంటే చంద్రశేఖర్ అన్న సంపత్ రాజు గారు రెండు వేరే పార్టీలు విరుద్ధం. వాళ్ళు కొట్లాడుకుంటే అర్థం ఉంది. విశ్లేషణ రూపంలో వచ్చి కలపడ్డం ఏంటి సార్? మరి హైదరాబాద్ లో ఉన్నాడు, పడుకుండిపోయాడు. కళ్ళంటే కమ్మిని కూర్చుంటారు. హైదరాబాద్ లో ఉన్నాడు, కళ్ళగంటాడు. తిరిగి తెలుస్తా. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ అంత నీతులు మీరు ప్రజల్లో ఎప్పుడున్నారు? ఆయన పాదయాత్ర చేసినాడు. ఎస్ మేము పోతున్నాం ప్రజల్లోకి. ఇంకా నేను భాష చెప్పకూడదు. ఆయన ఇచ్చిన ఆ భాష మాట్లాడి చెప్పినాడు ఈ కాలం వేస్తానని. ఆ ముండాకుడికి ఇంకా రాలేదని అక్కడ స్థానిక ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యమంత్రులు సహా తిడుతున్నారు. అది కూడా ప్రజల్లోకి కదా. మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి విశ్లేషిస్తే కదా తెలిసేది అటు మాటలు. ఆడు కూర్చొని ఆయన ఏడ్చినాడు, కాలువలు దాటినాడు, పాదయాత్రలో ముద్దులు పెట్టినాడు. ఇప్పుడు 125 వస్తాయి, 135 వస్తాయి. రానియండి. మీ సర్వే మీరు చెప్పినారు. ఎవరవుతున్నారు? మేము ఒక్కటి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ యాత్ర సినిమా సార్ నేను 3 పాయింట్లు కంప్లీట్ చేస్తాను. నాకు కూడా పనుంది వేరే చోట. యాత్ర సినిమా గురించి మాట్లాడారు ఆయన. నేను రాసుకున్నాను. అత్యద్భుతం, అమోఘం అని చంద్రశేఖర్ అన్న జనాలు తోసుకుంటున్నారని. నన్ను కూడా ఇందాక ఎవరో 2-3 ఛానల్స్ వాళ్ళు సార్ యాత్ర సినిమా పైన రివ్యూ చెప్పమంటే నేను వెళ్ళలేదు, నేను చూడను.
ఒకవేళ నేను చూడాలా అనుకుంటే నిజంగా అంత కరెక్ట్ గా డైరెక్టర్ తీసుకుంటే దాంట్లో కోడి కత్తి సీన్ ఉందా 2 కాబట్టి యాత్ర, దాంట్లో గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చిన సీన్ ఉందా, చిన్న నరికిన సీను, లేదంటే చెల్లెలు గొంతు అన్నయ్య మన ఇద్దరం ఒక తల్లి బిడ్డలం కదా అని ఆస్తి అడిగితే చెల్లెలు గొంతు నొక్కిన సీన్ ఉందా, ఇంత రియాలిటీగా ఉంటే వెళ్ళి చూస్తానని చెప్పా. రెండోది, తెలుగు సినిమా అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు సినిమాలో ఏమంటే 2 నటులు దొరకలేదండి, పక్క నుంచి తెచ్చుకున్నారంట గొప్ప నటులు. ఆయన చెప్తున్నాడు వేరే రాజకీయ ఎందుకు దొరకలేదు ఇక్కడ, తెలుగు సినిమా పరిశ్రమ మీకు ఏమి ఎలగబెట్టలేదు, మీరు టికెట్లు అమ్మి వాళ్ళు ఏడిపించారు కాబట్టి మీకు 2 నటులు సహనటులు దొరకలే ఇక్కడ ఏడిపించారు. ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి, రేవంత్ రెడ్డి వచ్చిన దాంట్లోనే గద్దర్ సినిమా పేరుతో అవార్డులు ఇస్తారు కదా, యాత్రకు వ్యూహానికి సిగ్గు లేకుండా నంది అవార్డులు కూడా ప్రకటించమనండి పోయేలోపు. రెండోది, ఇంకో విషయం చెప్తున్నాను నేను, పోలవరం అని చంద్రశేఖర్ అన్నాడు. ఎందుకు అడిగారు సార్ ప్రజలు? 1వ కృష్ణుడు 21 2వ కృష్ణుడు 22 ఇంకో కృష్ణుడు 23 డ్రామా ఓనర్ ఏమో 25 ఇప్పుడు ఆయన పోయి ఢిల్లీకి నేను ఇన్ని వేల కోట్ల లెక్కలు చెప్తే మేము నమ్మాలా? పోని ఏ ముఖ్యమంత్రి అయినా అడిగాడా? నన్ను చెప్పనియండి, నా ఏ ముఖ్యమంత్రి బయటకు వచ్చి పోలవరం అడిగినా ఆయన చెప్పాడా? రెండో విషయం, పైపెచ్చు విలేకరులు వాళ్ళ మీద పడి ఒక గొప్ప పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఒక గొప్ప మేధావి పివి నరసింహారావుకు భారతరత్నం వస్తే తెలుగువాడు సార్, మనందరం గర్వించాల్సిన వ్యక్తి. ఆయన ఆర్థిక సరళీకృతాలు ఈ రోజు అందరూ విశ్లేషిస్తే మా సార్ కూడా 100 సార్లు ప్రసాద్ సార్ ఆయన గురించి మన్మోహన్ సింగ్ గురించి ఆర్థిక సరళీకృతం చెప్తే మేము విన్నాం. అంత గొప్పవాడిని సార్ మీరు ఒక మాట మాట్లాడండి అంటే ముఖ్యమంత్రి నా దగ్గర పేపర్ లేకపోతే మాట్లాడలేననేటట్టు విజయసాయి రెడ్డి మాట్లాడటం మీకు వినిపిస్తా, మీరా ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి అని అడిగినారు అక్కడ జర్నలిస్ట్. ఏమండి ఒక గర్వంగా ఉంది ఒక తెలుగువాడికి భారతరత్న రావడం, ఆయన మంత్రిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు, కేంద్ర మంత్రిగా చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు అని చెప్పి ఏం పోతుందంటే అది రాదా? కాదు నాగేంద్ర గారు, మీ గ్రాఫ్ పెరిగిందా లేదా చెప్పండి. మీరు 6% లో ఉన్నారని ఆయన అంటున్నారు, ఇంత ముందు అయితే 24, 25 ఉన్నదట, ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేనైతే ఒక మాట చెప్తున్నా వర్మ గారు, ఫైనల్ గా మీరు ఈ గ్రాఫ్లు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి నేను డైరెక్ట్ గా ఒకటే మాట చెప్తున్నా, 100% జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ యాత్ర 3 సత్తా సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించేదానికి మాకు ఎంత గ్రాఫ్ అవసరమో దానికంటే 10% చంద్రశేఖర్ గారు 100%. చంద్రశేఖర్ గారు స్ట్రైట్ పాయింట్ లోకి వచ్చేయండి. మీరు తట్టా బుట్టా సర్దుకుంటూ వెళ్ళడమేట, 100% వాళ్ళు గెలుస్తారంటే మీరు తట్టా బుట్టా సర్దుకుంటూ వెళ్ళడమేట. 200%. మొట్టమొదటిగా ఇక్కడ హీరోలు లేరా, పక్క నుంచి ఎందుకు తెచ్చుకున్నారని నాగేంద్ర గారు అడిగిన దానికి సమాధానం చెప్తారు. స్టాలిన్ గారి కుమారుడైనటువంటి తను స్వతహాగా సినీ హీరో, దాంతో పాటు రాజకీయాల్లో ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని పోలినటువంటి హావభావాలు ప్రదర్శించగలిగిన చౌదరి కొడుకు చౌదరి కొడుకు అండి. ఆయన కన్ఫ్యూజ్ అయి ఉంటారులేండి సార్, ఎందుకు దాని ఒక్క నిమిషం ఆగండి సార్. ఎవరి కొడుకైతే ఉంది ఎవరి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రదర్శించగలిగినటువంటి వ్యక్తిగా తను తీసుకొచ్చారు. కదా ఆయనకంటే జగన్మోహన్ రెడ్డి మాదిరా. ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ ఏదో ఒక్క నిమిషం వర్మ గారు ఇంటరప్ట్ ఒక్క సందర్భం ఇప్పుడే చూశాను. మన కాళాస్ ఎమ్మెల్యే మధుసూదన్ గారు వచ్చారంట. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, నేను ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడినా. కాళాస్ ఎమ్మెల్యే యాత్ర సినిమా చూసి వచ్చాడంట. ఆయన చూసి వచ్చిన తర్వాత విలేకరు అడిగాడు, ఏమన్నా ఎట్టొచ్చిందంటే కడుపు మండిపోయిందా, ఏడుపు వచ్చింది అన్నాడు. ఏ సినిమా కంటే ఏ సీన్ కంటే ఆయన జైల్లో పడుకున్న సన్నివేశానికి ఏడుపు వచ్చిందంట. అన్న రాజశేఖర రెడ్డి చనిపోయిన దానికి రాలేదా అంటే, అబ్బా దానికి రాలేదు తమ్ముడు, దీనికి మాత్రం వచ్చింది తమ్ముడు అంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు బయటకు రాకుండా అక్కడే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్క్రిప్ట్ చదువుకుంటూ ఎందుకు మీరు ఇలా కాలక్షేపం చేసుకోవడం? యాత్ర సినిమా అనేది ఒక సినిమా, నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి. ఒక్క నిమిషం సార్, వాళ్ళు చెప్పనిస్తే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద
పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పార్టీలు గ్రాఫ్ పెరిగినాయని డబ్బా కొట్టుకునేది మానేసి ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా. ఎందుకు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడట్లేదే? దమ్ము లేదా? మీకు నాయకత్వ లోపం ఉందా? మీ నాయకుడికి దమ్ము ధైర్యం లేదా? మీకు ఓటర్లు లేరా? ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదా? ఇదే వాస్తవం. ఇది చెప్పండి. ఏ స్క్రిప్ట్ కావాలా, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతారు? మీకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కంటే 100% స్క్రిప్ట్ రెడీ చేసుకోగలిగే మీరు ఎవరు స్క్రిప్ట్ అనొద్దు. దూరేదానికన్నా మీకు వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ప్రాపర్ గా చెప్పండి. ఎందుకు ప్రతి ఒక్కరి సమయంలో దూరతారు మీరు? చెప్తారు మీరు చెప్పేటప్పుడు కొంచెం సమయం ఇవ్వండి మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటరిగా పోటీ చేయనటువంటి ఈ పార్టీలు మాట్లాడే పనికి మాలినటువంటి మాటలకి విలువ లేదు. నిజంగా వారి యొక్క గ్రాఫ్ పెరుగుంటే ఒంటరిగా పోటీ చేయమనండి. పొత్తుల కోసం వెంపర్లాడడం ఎందుకు? ఇవాళ పొత్తులో ఉండి మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళి కాళ్లు పట్టుకోవడం ఎందుకు? కేవలం అమిత్ షానే కాళ్లు పట్టుకుంటున్నాడంటే ప్రధానమంత్రి గారు ఏమేం పట్టుకోవాలి? చేసేటటువంటి ఈ పార్టీలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించేటటువంటి స్థాయిలో ఉన్నాయా? ఇచ్చినటువంటి అన్ని సర్వేల్లో 98% సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బ్రహ్మాండంగా, గతం కంటే మంచి మెజారిటీ గెలుస్తుందని చెప్పిన తర్వాత మళ్ళీ పురాణాలు చెప్పుకుంటూ బతికేస్తే కాలక్షేపం చేస్తుంది ఎలాగా? ఏమేమి పట్టుకుంటారేమో వీళ్ళు కలిపి సరే, ఏం పట్టుకుంటారో మీరు చెప్పుకోండి. ఎక్కడైతే హోంమంత్రి గారిని కాళ్ళ బేరానికి ఢిల్లీ వీధుల్లో గల్లీ గల్లీల్లో తిరిగి కాళ్ళు మొక్కుతూ తిరుగుతున్న ఒక నాయకుడి కోసం ఆరాట పడేటటువంటి జనసేన పార్టీ, ఎక్కడా కూడా ఒక్క సీటు గెలవనటువంటి నాయకుడి కోసం ఆరాట పడేటటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే హాస్యాస్పదం అవుతుందా లేదా? దీనికి సమాధానం చెప్పుకోండి మీరు ముందు. ఓన్లీ చంద్రబాబు గారు మాత్రమే ఉన్నారు. చంద్రబాబు గారు లోపలికి వెళ్ళిన తర్వాత రాకి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కాడెత్తుకుంటారేమో వేచి చూడాలి. అంతకన్నా ఇంకేం లేదు దీంట్లో. ఎందుకంటే రాకల్లో ఇద్దరు ప్రెజెన్స్ అయితే కనబట్టలే. జగన్మోహన్ రెడ్డి ఒకడు ర్యాంప్ వాక్ చేస్తున్నాడు, ర్యాంప్ ఆడిస్తున్నాడు అని కనబడుతుంది. వీళ్ళిద్దరు సంయుక్త ప్రయాణంలో రాకదలరాలో పవన్ కళ్యాణ్ గారు లేరు. అది ఎప్పుడైనా కష్టం ఉన్నప్పుడు నేను వస్తానంటున్నప్పుడు కష్టాన్ని ఇన్విటబుల్లా, అందుకే హోమ్ మినిస్టర్ని కలిసాడు. ఇది ఒకటి తెప్పించుకోమనండి. సో ఓవరాల్ గా ఎలా ఉంటుంది మీ సర్వే? ఏముంటుంది, నా సర్వే ఉంది. నేను తిరుగుతున్నాను, ప్రజల్లోంచి సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఒకలా మాట్లాడుతున్నారు, అందుకొని ట్యాక్స్ పేయర్స్ అందరూ ఒకలా మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా